వ్యూహం పన్నుతూ ఉంటారు. ఒక అబద్ధాన్ని అమ్ముతారు. ఇక్కడ అబద్ధాన్ని పదే పదే మాట్లాడతారు. ఇప్పుడు 14.5 లక్షల కోట్లు కాదని తెలిసినా కూడా ఇంకా 14 లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్ అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు కదా. 100 సార్లు అక్కడ చెప్తున్నా సరే పార్లమెంటుతో సహా చెప్తున్నా. ఈవెన్ అదే బడ్జెట్లో రాసుకొచ్చారు కదా ఎంత అప్పు అన్నటువంటిది కూడా. మళ్ళీ ఎట్లా మార్చేస్తున్నారు? పేపర్లో ఒకటి చూపెడుతున్నారు, నోటితో ఒకటి మాట్లాడుతున్నారు. జనం కూడా ఇది గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి నోటి మాటని అదే ప్రచారం తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ టైప్లో నడుస్తుంది. దీనికి ఆధారాలు ఉంటే ఏం చేసేవాళ్ళు వదిలిపెడతారా? ఆధారం ఉంటే అసలు ఇన్ని రోజులు ఆగుతారా? ప్రస్తుతానికల్లా ఏంటంటే ఒక కేసు కట్టేసి ఆ సంబంధిత అధికారులు పిలుస్తున్నారు. వాళ్ళతో నువ్వు గనక మళ్ళీ కంటిన్యూ అవ్వాలనుకుంటే లేదా ఎంతకంటే మంచి పోస్ట్ కావాలనుకుంటే మేము చెప్పినట్టు చెప్పు అని చెప్పేసి తీసుకెళ్ళి 164 స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఆ 164 స్టేట్మెంట్ ఆధారంగా కేసు అంటున్నారు. 164 స్టేట్మెంట్ ఆధారం కేసు కట్టడానికి కుదరదు. అది ఒక ప్రాథమికమైనటువంటి ఆధారం కింద తీసుకుని దాని ఎవిడెన్స్ పట్టు రావాలి. లేదా డబ్బులు ఎక్కడ తిన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా ఏం చెప్పేవాళ్ళు, దాని పేరేంటి, ఋషికొండలో తినేశారు. ఋషికొండలో ఈడ్చిపెడిదంతా 450 కోట్లతో అది మొత్తం కట్టారు. ఇప్పుడు సెక్రటేరియట్కి ఎంత కడుతున్నారు? 1000 కోట్లు 1500 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా దానికి. మరి అంత విశాలమైనది వీళ్ళే చెప్తున్నారు కదా, ప్యాలెస్, రాజ ప్యాలెస్ అని చెప్పేసి. అంటే రాజుల ప్యాలెస్ తరహాలో కట్టిన దానికి ఆఫ్టర్ ఆల్ అయింది 500 కోట్లు. ఇక్కడ ఎంతగా అయింది? ఇదివరకు 1000 కోట్ల రూపాయలు అయింది. ఏది తాత్కాలికమైనటువంటి నిర్మాణం.